దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 44వ సంకీర్తన 8వ వచనం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా. కోరాహు కుమారులు వ్రాసినటువంటి ఈ కీర్తన దేవునిని ఘనపరుస్తూ ఆయన పితరుల ఎడల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, మా పితరులు మాకు అనేక విషయాలు వివరించారు. నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. నీ నామము వలననే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. మా ఇంటిని మేము నమ్ముకొనలేదు, మా కత్తియు మమ్ము రక్షింపచాలదు అని దేవుని అద్భుత కార్యాలను వివరిస్తూ ఆయన యందు అతిశయపడుచు, దినమెల్లా దేవుని యందు అతిశయపడుచున్నాము అని కోరాహు కుమారులు సాక్ష్యమిస్తున్నారు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ శౌర్యమును బట్టి కానీ అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. దేవునిని బట్టి అతిశయించమని దేవుడు సెలవిస్తున్నారు. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానము, మనము కలిగి ఉన్న సంపదలు, పేరు ప్రఖ్యాతలు దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి ఈవుని బట్టి ఆయనకు మరింత దగ్గరగా సమీపంగా మనం ఉండాలి. వాటిని బట్టి దేవుని యందు నిర్లక్ష్యాన్ని కలిగి జీవించకూడదు. బైబిల్ గ్రంథంలో చాలా ధనం ఉన్నది అని అతిశయపడినటువంటి ధనవంతుడు ఆ రాత్రే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. చాలా బలం ఉంది అని అతిశయపడినటువంటి గొల్లియాతు మరుక్షణమే దావీదు చేతిలో మరణించాడు. చాలా జ్ఞానవంతుడను అని అతిశయపడినటువంటి సొలొమోను దేవుని మీద నుండి తన మనస్సును త్రిప్పుకొని అన్య దేవతలను ఆరాధిస్తూ భ్రష్టుడై నిలబడ్డాడు. ఇచ్చినటువంటి వాటిని బట్టి అతిశయించక, మన దినాలన్నీ కృప చూపుతున్న దేవునిని బట్టి అతిశయించే వారంగా ఉండాలి. సహజంగా మన జీవితంలో మనము కలిగి ఉన్న వాటిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. ఆస్తిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం, జ్ఞానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం, గౌరవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. నాకు ఇవన్నీ సహాయపడతాయి చివరి దినాల్లో అనుకుంటాం, కానీ అవేవి కూడా మనకు అక్కడికి రావండి. వాటన్నిటినీ మనస్సును పెట్టుకొని అన్నిటి నుండి తప్పించి మనల్ని సజీవులుగా నిలబెట్టేటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తుంటాం. దేవుడు మన జీవితాల్లో చేసే చిన్న కార్యాలు మనము సంపాదించుకున్నవి పెద్ద కార్యాలు చేస్తాయి అన్నట్టుగా విశ్వాసాన్ని, నమ్మకాన్ని మన యొక్క సామర్థ్యంపైనే మనం పెట్టుకుంటాం. అయితే దేవుని విశ్వసించి ఆయన యందు అతిశయించగలిగితే, ఇంతవరకు నన్ను నడిపించినటువంటి దేవుడు ఇక ముందు అనేక కార్యాలు నా జీవితంలో చేయగలరు అని ఆయన మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువుని బట్టి మనం అతిశయపడితే, మనం ఇంకనూ దేవునిలో బలాన్ని పొందుకోగలుగుతాము. ఆ రీతిగానే ఆశీర్వాదాన్ని కూడా పొందుకోగలుగుతామండి. మనల్ని ధైర్యపరిచేది, మన వెంటే ఉండి మనల్ని నడిపించేది దేవుని ఆత్మ మాత్రమే. కనుక దేవునిని బట్టి, ఆయన మనకిచ్చే ఈవులను బట్టి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను బట్టి అతిశయించాలి. అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో మనల్ని లేవనెత్తగలిగినటువంటి ఆత్మదేవుని బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. దైవికమైనటువంటి కార్యాలను బట్టి అతిశయించగలిగితే దావీదు వలె హెచ్చించబడతాం. ఆ దేవుని కృప మనతో ఉండి మనల్ని నడిపిస్తుందని విశ్వసించగలిగితే అనేక పరిస్థితుల్లో నుంచి మనం తప్పించబడతాం. కనుక ఈ దినాన్న మనకు కలిగి ఉన్న వాటిని బట్టి కంటే ప్రభువుని బట్టి అతిశయించాలి, ఆయన్ని మాత్రమే గణపరచాలి. ఆ రీతిగా మనం ప్రభు సన్నిధిలో నిలబడగలిగితే అనేకులకు ఆశ్చర్యకరమైన సాక్షిగా దేవుడు మనల్ని నిలబెట్టి వాడుకుంటారు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.